ఆద్య హాయ్, బాగున్నావా? రామా, బాగున్నావా? బాగున్నానండి. చిరుతో కొంచెం పర్సనల్గా. చిరుకి పర్సనల్ అంటే ఏముంటదు? ఏం తాయడు మా దగ్గర. ఏంటమ్మా? వాడు వెళ్ళిపోయి అరగంట అయింది. అలా వెళ్ళిపోయాడు. సారీ ఆద్య, ఆ రోజు అలా అనుకోకుండా అలా చెప్తే ఎవరికైనా కోపం వస్తుందండి. అయ్యో సారీ ఎందుకండి? ఆ రోజు చెప్పకపోయినా ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. అయినా మనసులో ఉన్నది చెప్పడం అసలు తప్పే కాదండి. బాగా పరిచయం ఉన్న వాళ్ళని పలకరించాలంటేనే కాస్త ఆలోచిస్తాను. అలాంటిది చాలా తక్కువ టైంలోనే మీకు దగ్గరయ్యి నాకు ఎలా అనిపిస్తే అలా మీతో ఉండగలిగానంటే అన్ని క్రెడిట్స్ మీకే అండి. వాటిని పెంచిందెవరు? బంగారం. ఎవరుంటారండి మీలాగా? మొహం కూడా చూడకుండా పక్కనున్న అమ్మాయి ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకుని చాలా గ్రేట్ అండి మీరు. ఆద్య నువ్వు కూడా మరి మీరు, మీ ఫ్యామిలీ, మీ క్యారెక్టర్, మీలో ఉన్న క్వాలిటీస్కి నేనేంటి? ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ అండి. బికాస్ యూ డిజర్వ్ ఇట్. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అర్థమైపోయింది ఆద్య. అది కాదు, ఇంకా కొట్టేస్తా నేను. ఏం మాట్లాడుకో, ఏం చేయాలో చెప్పు. మీ అన్నయ్య గారిని ఒక బస్తా బియ్యం ఎక్కువ పండించినా లేక 2 రోజుల మధ్య పావురు ఎగిరేనా? మన ఇద్దరు పెళ్లి జరగాలంటే ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. నువ్వేం చేసినా మన పెళ్లి జరగదు. మన పెళ్ళి జరగదు. ఏ? మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. అర్థం కాల. మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. కూతురు పెళ్లి చేసే ఉద్దేశం అమ్మకు లేకపోవటం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ రీజన్స్ అమ్మకున్నాయండి. అండ్ షీఈస్ 100% రైట్. రైట్ లెఫ్ట్ గురించి మాట్లాడలేదండి. సీజన్స్ బట్టి రీజన్స్ మారుతూ ఉంటాయి. పెళ్లి చేసే ఉద్దేశం ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ముందు ముందు రావచ్చు కదా. రాదు చెప్తున్నాను కదా. ఏమండి మీరు చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. తట్టుకోలేను ఇక్కడ. సెన్సిటివ్. అసలే సగం దాకా వచ్చేసింది మన స్టోరీని, సగంలోనే ఆపేస్తేలాగా. మీరు అర్థం చేసుకుంటారని నేను ఇక్కడ దాకా వచ్చానండి. మీ అమ్మ గురించి పక్కన పెట్టి అసలు మీ గురించి ఆలోచించారు ఎప్పుడన్నా? ఓ, ఆ అమ్మ గురించి పక్కన పెట్టాలా? అయితే మీకెందుకండి ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు? అంటే మా అమ్మాళ్ళకి నచ్చకుండా నేను చేసుకో. సో మీ అమ్మ వాళ్ళకి నచ్చకపోతే మీరు పెళ్లి చేసుకోరు. కానీ మా అమ్మకి పెళ్ళంటేనే ఇష్టం లేదు, ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మా అమ్మకి మా పక్కన పెట్టండి. మీ విషయంలో నాకు వాళ్ళకి సంబంధం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు కట్టమంటారా? ఇప్పుడే కట్టేస్తాను తాళి. మా అమ్మకు నచ్చకుండా నేనే పని చేయనండి. ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు. ఇలా జోకింగ్ కదా. సీరియస్గా చెప్పేంత తప్పు మీరేం చేయలేదు కాబట్టి నేను నవ్వుతూ చెప్తున్నాను. కానీ నవ్వుతూ చెప్తున్నాను కదా అని సీరియస్ కాదేమో అని అనుకోకూడదు కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు డౌట్ అండి, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓహో, ఓకే ఓకే. ఆల్ గుడ్. నేను బయలుదేరుతున్నా.
బాయ్ చిరు. ఆగమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. పద్మ, ఆగాది ఆగు. పద్మమ్మ, నేను చెప్పేది ఒకసారి విను. నేనంటే నీకు ఉండ్రా, ఒక్క మాట. మళ్ళీ ఎందుకు ఇలా పద్మమ్మ, నీ అన్నానని బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ఒక్క నిమిషం రా. నేను ఇలా అన్నానని నువ్వు ఫీల్ అవ్వకూడదు, సరేనా? లేదండి. ఏంటంటే ఒక్క నిమిషం, అది ఒక్క నిమిషం. ఆ రోజు చిరు మీ ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చాను కదా, ఆ డబ్బా, పనీర్ జిలేబీ డబ్బా, అది నీ దగ్గరే ఉండిపోయింది. ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నాడు. ఈసారి అటువైపు వచ్చినప్పుడు గుర్తుగా పంపిస్తావా? అది బంగారం పోయినా పర్వాలేదు, ఆ డబ్బా అంటే నాకు చాలా సెంటిమెంట్స్. మర్చిపోకుండా పంపిస్తావా కదా? సరే సరే పంపిస్తా. చెప్పేశాను. ఏంటి డబ్బా? దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు తమ్ముడు. వీళ్ళాడిన ఆటలకి సరైన అమ్మాయిని తీసుకొచ్చి దించాడు. అలా చూస్తారే, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఇంతకీ చిరు ఎక్కడా? ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఎక్కడ ఉంటారు? అక్కడే. నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసుకొని హ్యాపీగా ఉండండి. మన పెళ్ళి జరగదు. చీరు, నువ్వు ఇంతలా నవ్వుతున్నావంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆ నవ్వు కాదురా పని. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్, వీటన్నిటికంటే పైన ఒక లేరు ఉంటుందిరా. అందులోకి ఎంటర్ అయ్యామనుకో, మౌత్ ఇలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అనమాట. సూపర్ రా. మరి అంతలా తాకరా, మీ ఫ్యామిలీ లేడీస్ ఫీల్ అవుతారు. అసలు ఇలాగ ఫీల్ అయితే తాగడానికి కారణమే వాళ్ళు కదరా. ఓ, అయితే యువర్ అన్స్టాపబుల్ రా. కొట్టే మందు కొట్టే. చెప్పురా. అది స్టెప్పురా. తదిమి తందాన హృదయ లయల జతుల తిల్ల. తాగి నువ్వా నేనా? సగమ కదు 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 తక్క చిమ్మి తక్క చిమ్మి తక్క. వచ్చారు దేవతలారా రండి. మీ దీవెనలందించండి. రే చిరు, ఏంటి నాన్న తాగొచ్చావా? పద్మమ్మ, ఒకసారి నవ్వవా? ఇంకొంచెం నవ్వవా? ఏవి ఏవి ముత్యాలు రాలేదే? నవ్వితే ముత్యాలు రాలన్నావుగా. రే చిరు, పిల్ల పొట్టిగా ఉందా? నీ ముగ్గురైన ప్రభాసా చేసుకోలేదా పెళ్ళి? బానే ఉన్నారుగా అందరూ. మీరేమో పెళ్ళనే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ లా రాయకుండానే పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా? చిరు, మీరెళ్ళి మాట్లాడుకుందాం. గో గో గో.
కాఫీ టీలు ఏమైనా ఉన్నాయా లేవా? ఆకలేస్తుంది, టిఫిన్ అయినా పెడతారా? ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్లు కూడా ఇవ్వను. ఏంట్రా ఎప్పుడూ లేంది కొత్తగా? బుర్ర పని చేయలేదు, నేనేం చేయను? తాగాక బాగా పనిచేసిందా? ఆయన చేతగాని వాడిలా తాగడం ఏంట్రా? చెప్పు. ఏయ్, ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కదరా. పద్మమ్మ, నేను అప్పుడే చెప్పా ఆ అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని. మీరే ఏవో చెప్పి పంపించి ఇప్పుడు నన్ను అంటున్నారు. సరే, తన వల్ల నేను బాధపడినా పర్లేదు, నా వల్ల మీరు మాత్రం బాధపడకూడదు. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ. సారీ ఏంట్రా? అది ఆద్య అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా? అన్నయ్య, కీర్తనకు వచ్చిందన్నయ్య, కిందుంది. ఏం కీర్తన, పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావా? ఏంటి ఇలా దారి తప్పొచ్చావు? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కూర్చో. ఏంటమ్మా, ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నానంటీ. వాసు ఎలా ఉన్నాడమ్మా? వాసు ఎవరంటీ? వాసు వాళ్ళ ఆయన పేరు విష్ణుమా. ఏదో ఒకటి. బాగున్నాడా? బాగున్నాడు. మీ బాక్స్ ఆంటీ ఆద్య ఇచ్చిరమ్మంది. వాళ్ళే ఇచ్చేశారు. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. కీర్తన, మూత మారిపోయింది. బాయ్ ఆంటీ. ఎక్కడికి వెళ్తావు? కూర్చో. నా మీద అరుస్తావేంటి? అయినా నేను చాలా చెప్పు చూసాను. టైం వేస్ట్, నువ్వు తను మర్చిపో. మర్చిపోవడం ఏంటి బొందా? సరే సర్లేరా కీర్తన, మర్చిపోవటం దాకా ఎందుకులే గాని అదే వాళ్ళ అమ్మ గురించి చెప్పు. ఆంటీ పేరు వకుల. ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు. అది సరే కీర్తన, మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు? పెళ్ళయ్యాక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా? అదెలా వీలవుతుంది? వాడు మగాడు కదండి. మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను. ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు. నా కూతుర్ని ఎలా పంపను? మా వాడు మగాడండి. పోనీ పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పర్లేదా? అదెలా కుదురుతుందండి? మా వాడు మగాడు కదా. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం కుదరదు. ఏ? మీ వాడు మగాడు కదండి. అంటే ఏంటి? మా చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట వండి అంట్లు తోమి పిల్లలు ముడ్లు కడితే తను ఉద్యోగానికి వెళ్తుందా? నువ్వు ఆపు, నువ్వు చెప్పు. పెళ్ళానికి పక్కింటి ఆడదానికే కాదు, ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా తేడా తెలియని వాళ్ళు చాలా మంది. భార్య అంటే పడక గదికి, వంటగదికి, వాషింగ్ మిషన్లో బట్టలేయడానికి మాత్రమే అనుకునేవాళ్లు మరికొంతమంది. తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఒకడి పాదాల దగ్గర సమర్పించేంత గొప్ప లక్షణాలున్న మగాడు ఎప్పుడూ లేడు. అంతెందుకు ఆంటీ, నా పెళ్ళికి ఇన్వైట్ చేద్దామని వెళ్ళాను. మీ ఇంట్లో ఏమంటున్నారు? ఆ జనరేషన్, పైగా జాయింట్ ఫ్యామిలీ కదా ఆంటీ, పెళ్ళికి రామన్నారు. 4-5 కుటుంబాలు కలిసుంటే మా జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు మొగుడు పెళ్ళం కలిసుంటేనే జాయింట్ ఫ్యామిలీలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. అబ్బో. ఏమైనా అనువకలా తల్లే కూతురు పెళ్ళొద్దంటుంటే నలుగురు వింతగా అనుకుంటారు. మా అమ్మ వాళ్ళమ్మ దారిలో నడిచింది, నన్ను తన దారిలో నడవమంది. నా కూతురునైనా కొత్త దారిలో నడవని. ఆ నలుగురు గురించి ఆలోచించి నేను పోగొట్టుకున్నది చాలదా? ఆద్య విషయంలోనైనా నన్ను జాగ్రత్త పడి. నువ్వన్నా చెప్పాద్యా. అమ్మ చెప్పింది కదా ఆంటీ. కూతురు విషయంలోనే తను ఆ నిర్ణయం తీసుకుందంటే ఎన్ని బాధల్ని దాటి ఉండాలి. అలాగని అలాగే వదిలేస్తామా? ఎందుకు వదిలేస్తాం? ఏ ఆడదైనా సరే తన జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి సమర్పించేంత గొప్ప లక్షణాలతో పెంచాం మన చిరుని. ఇలా చెప్పే ప్రేమించేలా చేశారు. నువ్వు ఊరుకొన్నానా? నీ గురించి నీకేం తెలుసు? నేను చెప్తున్నాను, ఆద్య వాళ్ళ అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. నచ్చాలంటే ఆంటీకి దగ్గర అవ్వాలి కదా. దానికి నువ్వు ఉన్నావు కదా. నేనుండడం ఏంటి? నీ పెళ్లి మా ఇంట్లో పెళ్లిలా చేయలా, నిన్ను మా ఇంట్లో పిల్లలా చూడలా. ఇంతేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంది? అవసరమైతే మీరు ఎవరూ లేకుండా నేను రెండోసారి పెళ్లి చేసుకుంటాను, అంతేగాని నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. అయినా నువ్వు హెల్ప్ చేస్తుంది టీ అన్నయ్య కోసమే కాదు,
నీ ఫ్రెండ్ ఆద్య కోసం కూడా. అది గుర్తుపెట్టుకో. ఏం చేయాలో చెప్పు. వన్ స్మాల్ హెల్ప్. ఏమైంది? ఆ, ఏం లేదే. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా. ఆ, అంటే ఇవాళ విష్ణు వస్తున్నాడు కదా. అదేంటి నిన్న ఎల్లుండి వస్తున్నాడు అన్నావుగా. ఇవాళే వస్తున్నాడు అంటున్నాగా. ఏదో అయింది. ఆద్య, నా బ్యాటరీలో ఫోన్ అయిపోయింది. ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తే నీకు కాల్ చేసిస్తా. బ్యాటరీలో ఫోన్? వాడు వస్తాడో రాడో అన్న ఎక్సైట్మెంట్లో ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? థ్యాంక్ యూ. హలో విష్ణు. చెప్పు. ఏంటి ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది? ఏంటి? హలో. ఒక్కోసారి ఒక మాట మార్చకు చెప్తున్నా. ఎవరు మార్చారు? ఏం మార్చారు? ఒక నిమిషం ఆద్య. హలో కీర్తన. చెప్పు. ఏం చెప్పాలి? అవునా? ఏంటవునా? సరే నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఎందుకు చేసావు? హలో